ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. దావీదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక మాట చెప్తాడు. దేవుడే ఒక మాట చెప్తాడు. ఏమనంటే ఆ చెట్లు పేరు కంబళి చెట్లు. ఆ చెట్లు చివర్ల మనుషుని పాదాల చప్పుడు వినపడ్డప్పుడు నువ్వేం చేస్తావంటే నీ శత్రువులైనటువంటి వాళ్ళ మీద పోయి పడు. అర్థం ఏంటంటే ఇది ఒక సూచన దావీదుకి. ఈ సూచన దేవుడు దావీదుకి ఇస్తాడు. ఎలాగంటే కంబళి చెట్లకి చివర్ల మనుషుని పాదాలతోటి నడిచినప్పుడు ఏ చప్పుడు అయితే వస్తుందో ఆ చప్పుడు ఆ చెట్ల కొనలకి వినపడితే నువ్వు యుద్ధానికి ఆ శత్రువుల మీద పోయి పడి యుద్ధం చేయాలని దేవుడు చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే ఒక గుర్తు చెప్తాడు దేవుడు. అట్లాగా చప్పుడు నీకు వినపడదంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ముందుగా యుద్ధానికి వెళ్తా ఉన్నాడు, నువ్వు యుద్ధానికి బయలుదేరవచ్చు అని అర్థము అని దేవుడు ఈ సూచన చెప్పి దావీదుని అలర్ట్ చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి దావీదుకు వచ్చినటువంటి సమాధానం ఇది. దావీదు కూడా ఆ యుద్ధంలో ఆ కంబళి చెట్ల యొక్క కొనల చప్పుడు ఎప్పుడు వినపడుతుందా అని ఆ చప్పుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చదువుకున్న లేఖను మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 15వ వచనం. కంబళి చెట్ల కొనల యందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చాను. దేవుడు అనంత జ్ఞాని అగు దేవుడు. ఒక్క మాటతోటి దేవుణ్ణి గణపరచడం అనేది కుదరదు, కానీ అనంత జ్ఞాని ఆయన. మనుషుని ఆలోచనకి మనుషునికి అందడు. అంతటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. అంతటి దేవుణ్ణి మనం కలిగి ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుని దగ్గర నుంచి మనకే సమాధానం వస్తుందా అని. దావీదుకు కూడా అలాగనే సమాధానం వచ్చింది. సమాధానం వచ్చిన తర్వాత దావీదు దేవుడు చెప్పినట్లుగా విని పోయి వాళ్ళ మీద పడి ఒక్కొక్కడిని తరిమితే ఒక్కొక్కడు పరుగు వెనక్కి తిరిగి చూసే ఆలోచన కూడా చేయాల. అట్లాగ పరిగెత్తారు. దానికి ఆ యుద్ధం జరిగినటువంటి ప్రదేశానికి దావీదు ఒక పేరు పెడతాడు. ఏం పేరు పెడతాడంటే బయల్పే రాజేము అంటే అర్థం ఏంటంటే ప్రవాహముల స్థలం అంటే శత్రువులు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు కదా, అందుకని నీళ్లు కూడా పారే నీళ్లు వెనక్కి తిరిగి చూస్తాయా? నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చా, ఎంత దూరం నా ప్రయాణం అయింది, ఇంకెంత దూరం నా ప్రయాణం ఉంటుందని నీళ్లు వెనక్కి తిరిగి చూస్తాయా? చూడవు కదా. అలాగనే ఆ స్థలానికి దావీదు పెట్టినటువంటి పేరు ఏంటంటే బయల్పే రాజేము, ప్రవాహముల స్థలము. శత్రువులను దేవుడు ప్రవాహముల వలె తరిమి కొట్టిందని దేవుని పేరట జయాన్ని పొందుకొని ఆ స్థలానికి ఆ పేరు పెట్టిండు దావీదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన దేవుడు నిత్యము కూడా
కీర్తించటానికి, ఆయన గురించి ఆలోచన చేయటానికి, ఆయన కార్యాలని ప్రతిసారి కూడా ధ్యానించటానికి అర్హుడు. కొద్ది సమయం పెట్టుకొని ఆ కొద్ది సమయంలోనే దర్శించుకొని ఆ కొద్ది సమయంలోనే దేవుణ్ణి ఘనపరిచి రావటం కాదు, కానీ ఎల్లకాలము మన దేవుణ్ణి ఘనపరచడానికి మన దేవుడు అర్హుడు. 24 గంటలు, 365 రోజులు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంతటి శక్తిమంతుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ దావీదే ఒక మాట ఏమని అంటాడో తెలుసా? ఏమని అంటాడు? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్నాం ఇందాక. ఇప్పుడు అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవుని సన్నిధిని, దేవునిని నిత్యము కూడా 24 గంటలు, 7 రోజులు, సంవత్సరం పాటు దేవుని సన్నిధిని నిత్యము వెతికితే ఏం జరుగుతుందంటే, నిత్యము దేవుని సన్నిధిని వెతికితే మన జీవితాల్లో ఆయన మనకి ఆలోచన చెప్పి దావీదుని ఎలాగైతే జయముగా నిలబెట్టిండో మనల్ని కూడా అలాగనే నిలబెడతాడు. అలాగనే మన జీవితంలో మనల్ని రక్షించేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు పునరుద్ధానుడు మన యేసుక్రీస్తు. ఈ శక్తిమంతుని నిత్యము వెదకండి. సమయం అనేది లేకుండా, ఇంతవరకు అని కాకుండా నిత్యము వెదకండి. సమయం అనేది నాకు లేదు అని కాదు, ఉన్న సమయం అంతా కూడా దేవుణ్ణి వెదకండి. ఎలాగ మరి చేసే పనులు అంటే, చేసే పనులు కూడా ఎదుగుతూనే ఉండు. ప్రార్థన చేయటం అనేది కొద్ది సమయమే కాదు. తాగినా, తిన్నా, పని చేసుకున్నా, నడుచుకుంటూ పోయినా, పడుకున్నా 24 గంటలు ఆయన సన్నిధిని నిత్యము ఇలాగ వెతుకుతూనే ఉండండి. అప్పుడు ఆయన మనల్ని దర్శించి ఇలా అని దావీదుకి చెప్పిండు కదా, ఆ ఫిలిష్తీయుల్ని నువ్వు తరుము కొడదు కానీ ఏం చేస్తావంటే, నేను చెప్పినట్లు వాళ్ళని తరుము కొట్టు. ఆ ప్రవాహాన్ని ఎలాగైతే పోతాయో వెనక్కి చూడకుండా అలాగ తరుము కొట్టు వాళ్ళని. నేను నీకు తోడుగా ఉండి ఆలోచన చెప్తా. ఈ ఆలోచన చెప్పే దేవుని నిత్యము కూడా మనము అనుసరిస్తా ఉన్నాం. ఈ అనుసరించేటువంటి దేవునిలో మనకు బలము కలుగుతుంది. మీకు ఒక సాక్ష్యం చెప్తా. ఏ సాక్ష్యం అంటే, ఒక బ్రదర్ ఉన్నాడు, నాకు ఇట్లాగనే దేవుని సేవలో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఎదురయ్యింది. వేరే సంఘానికి వెళ్తా ఉంటాడు. ఎదురయ్యి మాటల మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఈ సమస్య ఉంది అని చెప్పానంటే, సరే ప్రార్థన చేస్తా, దేవుడు నాకు ఏదన్నా దర్శనం చూపించి ఏదన్నా దేవుడు నాకు చెప్తా అని చెప్పని అన్నా. సరిగ్గా ఆ రోజు రాత్రి అనుకుంటా దేవుడు దర్శనం చూపించిండు. ఆయన గురించి చూపించిండు. ఏమనంటే, ఆయన ఆ బ్రదరు తలకి ముళ్ళ కిరీటం పెట్టుకొని ఉన్నట్లు దేవుడు దర్శనం చూపించాడు. ముళ్ళ కిరీటమే, యేసు ప్రభు పెట్టుకున్న ముళ్ళ కిరీటమే బ్రదర్కి ఉన్నట్లు దర్శనం కనపడ్డది. నాకు అర్థం కాలే, ఏమై ఉంటది, యేసు ప్రభు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఈయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఈయన సిలువ అలా ఏంది అని నేను అనుకున్నా. అర్థం అది కాదు, కానీ అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి పారిపోవద్దు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, పారిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ముందటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తే, కుటుంబంలో సమస్యలు ఉంటే కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోవద్దు. దేవుని చిత్తము కాదు.
అర్థం ఏంటంటే యేసు ప్రభుకి ముళ్ళ కిరీటము దేవుని ద్వారా అనుగ్రహించబడ్డది. అందరూ మీరు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని. ముళ్ళ కిరీటము యేసు ప్రభువుకి దేవుని ద్వారా అనుగ్రహించబడ్డది, సిలువ కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడ్డది. ఈ రెండు అనుగ్రహించబడిన తర్వాత యేసు ప్రభు ఏం చేసిందంటే, నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అని రెండింటిని విసిరికొట్టినటువంటి మనుషుడైతే కాదు యేసు ప్రభు. ముళ్ళ కిరీటాన్ని సిలువను విసిరికొట్టినట్టు దాఖలాలు లేవు. లేకపోగా వాటిని అలాగనే ఉంచుకున్నాడు, వాటిని జయించేంత వరకు అలాగనే ఉంచుకున్నాడు యేసు ప్రభు. అలాగనే ఉంచుకున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభుని పక్కా పెడదాం. ఈ బ్రదర్ జీవితంలో ముళ్ళ కిరీటం అనేది ఉన్నది. అంటే ఫ్యామిలీలో సమస్యలు అనేవి తలకు పట్టుకొని ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పినని ఫ్యామిలీ నుంచి విడిగా పోయి వేరే దగ్గర ఉందామా? ఫ్యామిలీని వదిలిపెట్టి పోయి వేరే దగ్గర ఉందామా? ఉండొద్దు. ముళ్ళ కిరీటం అంటే ఫ్యామిలీలో ఉన్న సమస్యలను అట్లాగనే అనుభవించుకుంటా ఫ్యామిలీలో సభ్యుడిగా, ఇంటికి యజమానుడు నువ్వు. ఎక్కడికో పోయి ఉంటానంటే ఏంది? యజమానుడు కాబట్టి ఉండాలి నువ్వు ఫ్యామిలీలోనే ఉండాలని చెప్తే ఉండకుండా పోయి వేరే దగ్గర రూమ్ తీసుకొని ఒంటిగా ఒక్కడే ఉంటా ఉన్నాడు. అది దేవుని చిత్తం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? సమస్యలు ఉన్నాయి కదా అని ఫ్యామిలీని విడిచిపెట్టి పోతే, యజమానుడే పోతే ఆ కుటుంబం నిలబడదు. యజమానుడు ఉంటేనే ఫ్యామిలీ అనే మాటకు అర్థం అనేది నిలబడుతుంది. యజమానుడే లేకపోతే అసలు దేవుని ఫ్యామిలీ అయ్యిండి ఏ రీతిగా నోరు తెరిచి సంఘంలో నిలబడగలుగుతుంది? ఆలోచన చేయండి. మీరైనా సరే వినటానికే బాగోలే కదా. మరి ఈ బ్రదర్ పోయి ఫ్యామిలీని విడిచిపెట్టి పోయి ఒక్కడే ఉంటా ఉన్నాడు విడిగా. ఇది సపరేట్ అంటారు కదా, ఫ్యామిలీ కొన్నేమో డైవర్స్ అని, కొన్నేమో సపరేట్ అని, అలాగున్నాయి కదా పేర్లు. అట్లాగా సపరేట్గా పోయి రూమ్ తీసుకొని ఉంటా ఉన్నారు. నేను చెప్తా, నీకు సమస్యలు వస్తాయి, ఫ్యామిలీ అన్నాక వస్తాయి. నీకు వచ్చిన సమస్యలు ఇంకా దుర్భరంగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీలోనే ఉండు. ఫ్యామిలీని ఇచ్చిన దేవుడు ఆ ఫ్యామిలీని చేతిలో పెడతాడు. సమస్యల్ని జయించుకునేటట్లుగా ద్వారాలు తెరుస్తాడు. అప్పటి వరకు ఉండు అని చెప్పాను. అంటే వినకుండా నేను చెప్పే ఈ దర్శనం దేవుడు చూపించి ఆ బ్రదర్ గురించి ఇలాగ చూపించి ఆ బ్రదర్కి చెప్పిన తర్వాత 1 సంవత్సరము 2 సంవత్సరాలకి 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా, మేబీ బహుశా 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి విడిగా రూమ్ తీసుకొని ఒక్కడే ఉంటా ఉన్నాడు ఫ్యామిలీని వదిలిపెట్టి. దేవుని చిత్తం కాదు. ఇంక ఇప్పుడు ఆ ఫ్యామిలీ నిలబడటం అనేది కష్టం. దేవుని ద్వారా అనుగ్రహించబడ్డది, యేసు ప్రభువే దేవుని ద్వారా అనుగ్రహించబడ్డదని గ్రహించి తెలుసుకొని అనుభవించండి. జయించేంత వరకు ఆ శ్రమను అనుభవించండి. జయించిన తర్వాత శ్రమ ఆడందిక రారా, మా అమ్మ కాదు, మా నాయన కాదు, రారా అని చెప్పనని శ్రమను ఆహ్వానించినా సరే వద్దు అని చెప్పనని పారిపోయింది. అలాగే శ్రమను జయించేంత వరకు మనకున్నటువంటి హద్దుల్లో, మనకు కలిగినటువంటి వాటిలో, అందున దేవుడు మనకు కలుగజేసినటువంటి వాటి మీద శ్రమను అనుభవిస్తూ ఉంటే ఆయన మాట్లాడతాడు. దావీదుకి ఎలాగ మాట్లాడండి అలాగ మాట్లాడి, నువ్వు తోడుగా ఉండు, నేను నీకు సూచన చెప్తున్నా, ఈ సూచన నీవు వింటావా? విన్నాక అప్పుడు పోతే నీ దెబ్బకు వాళ్ళు నీటి ప్రవాహము వలె పారిపోతారు. వెనక చూడరిక నీళ్ళ ప్రవాహం ఏ రీతిగా పోతుందో అలాగా శత్రువులు పారిపోతారు వెనక్కి చూడకుండా. ఆ స్థితి వరకు దేవుడు మనకు సూచన ఇచ్చి మనకు జయమిచ్చేంత వరకు ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన యొక్క బలమును ఆశ్రయించాలి. ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది.
ఈ వాక్యానికి తగ్గట్లుగా దేవుడు ఏమనంటా ఉన్నాడంటే, ఈ దావీదు ద్వారానే ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఈ వచనంలో మన వాక్య ధ్యానం ఈరోజు, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధుడయ్యున్న దేవుడు ఆకాశంలో ఉండి మనకు మాటలు వినిపిస్తాడు. మన కంటికి దర్శనము చూపించి, ఇలాగ మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితాల్లో ఉన్నటువంటి శ్రమలను జయించగలుగుతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నిత్యము కూడా ఆరాధించదగిన దేవుడు. ఎందుకంటే పైనున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఏ శ్రమలో ఉండు, నువ్వు ఎక్కడుండి చెవి పెట్టి బయటికి లాగలేని స్థితిలో ఉన్నా సరే ఆయన చెవి పెట్టి లాగుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన రక్షిస్తాడు, మన జీవితాలను విమోచిస్తాడు. ఆ పరిశుద్ధులకి ప్రార్థించుకుందాం. మనలని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన దర్శనం ఇచ్చి రక్షించేలాగున ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆకాశమందున్నటువంటి నీ మహిమ కలిగిన సింహాసనం యొద్ద నుంచి మా జీవితాలకు సరిపడినటువంటి నీ కృపా వాక్యములు తండ్రి సమృద్ధిగా అనుగ్రహించి, మా జీవితాలలో రక్షింపలేని పరిస్థితులు ఎన్నైతే ఉంటూ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా శక్తిమంతుడు వగినటువంటి నీవు ఈ రోజున భూమండలం అంతా కూడా ఒకే ఒక్క మనుష్యుడిని దేవునిగా భావిస్తూ ఉన్నది. ఆ మనుష్యుని జీవితంలో పునరుద్ధానుడు అనేటువంటి మాటని స్థాపించిన నీవు రక్షించుటకు సమర్థుడవు. అంతటి సమర్థత కలిగిన నీకు తండ్రి మా జీవితాలను ప్రతిష్ఠ చేయించు ఉండగా, నీ పరిశుద్ధతను బట్టి మా జీవితాలలో ఉన్న ప్రతి ఎత్తు పల్లాన్ని సరిచేసి మీ కృపా సంపత్తి చేత మమ్మలను రక్షించమని, మా జీవితాలలో మీ వాక్యమును నిలవబెట్టమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.